నమస్కారం. మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. గగనతల పరిమితుల కారణంగా 2 ఇండిగో అంతర్జాతీయ విమానాలను దారి మళ్లించారు. దీంతో వందలాది మంది ప్రయాణికులు సమస్యలు ఎదుర్కొన్నారు. ఎరిట్రియా గగనతలంలోకి ప్రవేశించేటప్పుడు అనుమతి సమస్యల కారణంగా ఆదివారం లండన్లోని హీత్రో విమానాశ్రయం నుండి ముంబైకి నడుస్తున్న 6E002 విమానంలో దాదాపు 300 మంది ప్రయాణికులు కైరోకు దారి మళ్లించారు. వారు కైరోలో 8 గంటలకు పైగా చిక్కుకుపోయారు. సోమవారం న్యూఢిల్లీ నుండి మాంచెస్టర్కు వెళ్లే మరో ఇండిగో విమానం గగనతల పరిమితులను ఎదుర్కొన్న తర్వాత తిరిగి న్యూఢిల్లీకి రావాల్సి వచ్చింది. భారతీయ క్యారియర్లు యూరోప్కు వెళ్లే విమానాల్లో ఆఫ్రికా ద్వారా ఎక్కువ దూరం ప్రయాణించే మార్గాన్ని ఎంచుకుంటున్నారు. దీని ఫలితంగా భారతదేశం నుండి యూరోప్కు విమానాలు 10 గంటలకు పైగా సమయం తీసుకుంటున్నాయి. భారతీయ విమానయాన సంస్థలు కూడా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ కారిడార్ను ఉపయోగించలేవు. ఫలితంగా వారు ఆఫ్రికా మీదుగా వెళ్లాల్సి వస్తోందని ట్రావెల్ రంగ నిపుణులు చెబుతున్నారు. మిడిల్ ఈస్టులో యుద్ధం కారణంగా భారత్ నుండి అమెరికా మరియు యూరోప్కు అంతర్జాతీయ విమాన కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోంది. ఇటీవల రోజుల్లో 100కి పైగా విమానాలు రద్దయ్యాయి. మిడిల్ ఈస్టులో మరియు చుట్టుపక్కల దేశాల్లో మారుతున్న పరిస్థితుల కారణంగా కొన్ని విమానాలు ఎక్కువ మార్గాల్లో ప్రయాణించవచ్చు లేదా మళ్లింపులను ఎదుర్కోవచ్చని ఎయిర్లైన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. సౌదీ ఇంజనీర్స్ కౌన్సిల్ చెల్లుబాటు అయ్యే ప్రొఫెషనల్ అక్రిడేషన్ లేకుండా ప్రాక్టీస్ చేస్తున్న 684 మంది ఇంజనీర్లను గుర్తించింది. ఈ ఇంజనీర్లు రియాద్, అల్ ఖోబార్ మరియు దమ్మాంలో పనిచేస్తున్న 10 ప్రధాన కాంట్రాక్టింగ్ మరియు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కంపెనీల్లో పనిచేస్తున్నట్లు నిర్ధారించారు. వారికి మొత్తం SR 1.6 మిలియన్ల జరిమానాలు విధించినట్లు కౌన్సిల్ తెలిపింది. ఇంజనీర్లు వారి ప్రొఫెషనల్ అక్రిడేషన్లు గడువు ముగిసిన తర్వాత కూడా పని కొనసాగించారని దర్యాప్తులో తేలిందని పేర్కొంది. చెల్లుబాటు అయ్యే ప్రొఫెషనల్ అక్రిడేషన్ను ఇంజనీర్లు కలిగి ఉండాలని, వారిని నియమించే సంస్థలదే ఈ బాధ్యతని కౌన్సిల్ స్పష్టం చేసింది. ఖతార్లో వివిధ ప్రాంతాలలో డ్రోన్లపై విధించిన నిషేధాన్ని ఉల్లంఘించిన కేసులలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అనుమతి లేకుండా డ్రోన్లను ఉపయోగించొద్దని పౌరులు, నివాసితులు, సందర్శకులను హెచ్చరించారు. తదుపరి నోటీసు వచ్చే వరకు ఈ ఉత్తర్వులను అందరూ పాటించాలని సూచించారు. ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించే ఎవరిపైనా అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడమని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. తమ దేశంలో పర్యటించే విజిటర్స్ కు ఖతార్ సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ చేసింది. ముఖ్యంగా జాతీయ హెచ్చరిక వ్యవస్థ ద్వారా ముందు జాగ్రత్త హెచ్చరికలు అందుకున్నప్పుడు ఎలా స్పందించాలో ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివరించింది. ఈ మేరకు మార్కెట్లు మరియు షాపింగ్ మాల్స్కు వచ్చే సందర్శకులకు భద్రతా మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, అధికారిక సూచనలు పాటించాలని, ప్రజా భద్రతను నిర్ధారించడానికి భద్రతా సిబ్బందితో సహకరించాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. జాతీయ హెచ్చరిక వ్యవస్థ జారీ చేసిన హెచ్చరిక నోటిఫికేషన్లను తీవ్రంగా పరిగణించాలి. అధికారులు సూచనలను పాటించాలి. భవనం లోపల సురక్షిత ప్లేస్లో ఉండేందుకు ప్రయత్నించాలి. ఇక ప్రమాదం లేదని అధికారిక సూచనలు నిర్ధారించే వరకు ఇళ్లలోనే ఉండాలి. ఏదైనా పేలుడు శబ్దం విన్నట్లయితే లేదా జాతీయ హెచ్చరిక నోటిఫికేషన్ అందితే ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. బహిరంగ ప్రాంతాల్లో ఉండకూడదు. సమీపంలోని సురక్షిత భవనాలకు వెంటనే వెళ్లి కిటికీలు, గ్లాస్ వస్తువులకు దూరంగా ఉండాలి. షాపింగ్ మాల్స్ లేదా మార్కెట్లలో అత్యవసర ఎగ్జిట్ మార్గాలు ముందే తెలుసుకోవాలి. తరలింపు అవసరమైతే మెట్లు మరియు అత్యవసర ఎగ్జిట్లను ఉపయోగించాలి. లిఫ్ట్లకు దూరంగా ఉండాలి. రద్దీగా ఉండే ప్రాంతాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి. కువైట్లోని ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ భద్రత కల్పించిన ప్రాంతాల్లో 6 డ్రోన్లను కూల్చివేసినట్లు కువైట్ నేషనల్ గార్డ్ ప్రకటించింది. భద్రతను కట్టుదిట్టం చేశామని, ముప్పులను ఎదుర్కోవడానికి కొనసాగుతున్న ప్రయత్నాల్లో భాగంగా చేపట్టిన ఈ ఆపరేషన్ విజయవంతమైందని నేషనల్ గార్డ్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ డాక్టర్ జూదాన్ ఫదేల్ జాదాన్ తెలిపారు. అధికారులు జారీ చేసిన అన్ని భద్రతా సూచనలను పాటించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కువైట్ సైన్యం, పోలీసులు మరియు జనరల్ ఫైర్ ఫోర్స్ సహకారంతో నేషనల్ గార్డ్ దళాలు పూర్తిగా సన్నద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మన బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.